ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఫీబే గురించి ఉన్నది. మరి ఇక్కడ ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రియులారా, ఈ యొక్క ఉత్తరాన్ని రోమాకు తీసుకువెళ్ళింది ఎవరంటే బహుశా ఫీబే గారు కావచ్చు. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి ఈ ఉత్తరాన్ని ఫీబే గారు తీసుకుని వెళ్ళారు. ఆ ఫీబే గారి గురించి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నాకెంతో హెల్ప్ చేసింది, అనేక మందికి హెల్ప్ చేసింది. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు, రికమెండేషన్, రిక్వెస్ట్ నేను చేస్తూ ఉన్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలైనది. అనేకులకు నాకును సహాయకురాలు. దేవునికి స్తోత్రం. నా వలన సహాయం పొందింది అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్పట్లేదు, ఆమె వలన నేను సహాయం పొందాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. గొప్ప సేవకుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఒక స్త్రీ అనేకులకు సహాయం చేస్తుంది, అలాగే నాకు కూడా సహాయం చేసింది. ఈ సాక్ష్యం మీకు ఉన్నదా? ఈ యొక్క మాట ఏ సేవకుడన్నా మీ గురించి చెప్పగలుగుతాడా? ఏ విశ్వాసాన్న మీ గురించి చెప్పగలుగుతారా? లేకపోతే మీరే సహాయం పొందుతున్నారా, సహాయం చేస్తున్నారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా ఆశ అదనమాట. ప్రార్థించేవారు చేతుల పైన ఉంటాయి, చేయించుకునే వారు తలకాయల కింద ఉంటాయి. హల్లెలూయా. సహాయం చేసేవారి చేతుల పైన ఉంటాయి, సహాయం పొందేవారి చేతుల కింద ఉంటాయి. కాబట్టి వింటున్నారా ప్రియులారా? ఒక్క వ్యక్తి సహాయం చేస్తాడు, అనేక మంది సహాయం పొందుతారు. కాబట్టి అనేక మందిలో మీరు ఉన్నారా? ఒక్కరిలో మీరు ఉన్నారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటుంది, ఒక్క ఫీబే, ఒక్క స్త్రీ అనేకులకు సహాయం చేసింది, నాకు కూడా సహాయం చేసింది. అటువంటి సాక్ష్యం ఇక్కడ మరి సేవకుడు చెప్తుంటే అసలు మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఈరోజు మీ సాక్ష్యం ఏంటి అసలని? ఈరోజు దేవుని పట్ల మీకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? అసలు దేవుని కొరకు మీరు చేసినటువంటి త్యాగము కానీ, ఆ దేవుని కొరకు మీరు పడుతున్న ప్రయాస కానీ ఏమన్నా ఉన్నదా? దేవుని బిడ్డలకి మీరు చేసినటువంటి హెల్ప్ ఏమన్నా ఉన్నదా? లేదు బ్రదర్, మాకెవరే, నేను అనేది అది కాదు, మీకు ఎవరు హెల్ప్ చేశారని కాదు నేను చెప్పింది, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఎవరో మనకి సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, అది గొప్పతనం కాదు, మనం సహాయం చేస్తాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాకి సహాయం చేసింది దేవుని సేవకునికి, బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాగు సహాయం చేసింది దేవుని సేవకునికి, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక వీడియో సహాయం చేసింది బైబిల్లో, ఏలీ గారికి బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఫీబే గారు సహాయం చేస్తే బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రభు నందు మీరు పడినటువంటి ప్రయాస అవ్వచ్చు, చేసిన సహాయం అవ్వచ్చు, ప్రతిదీ బైబిల్ గ్రంథంలో లిఖించబడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం ఎంతగా సహాయపడుతూ ఉన్నాం, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంటండి. హల్లెలూయా. చూసారా, దేవుని సేవకులకి బైబిల్ కొత్త నిబంధనలో దేవుడు చెప్తాడనమాట, నా పేరట వచ్చేవరకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. హల్లెలూయా. దాని ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలకు కానీ, దేవుని సేవకులకు కానీ, దేవుని పేరట వచ్చినటువంటి వారికి కానీ సహాయం చేయమన్నారు కదని చెప్పి ఇంట్లో అంత ఇచ్చేసేయమని కాదు ప్రియులారా, మీ జేబులో అంత ఇచ్చేసేయమని కాదు. ఒకవేళ దేవుడు చెప్తే ఇవ్వండి, ఖచ్చితంగా దానికి 100 ప్రతిఫలం పొందుకుంటారు. అంతేగాని మీరు ఎమోషనల్గానో ఏదో అందరు ఇస్తున్నారనో అట్లా కాదు. అదే చేశారు అకుల ప్రిస్కిలాలు ఇచ్చి ఆశీర్వాదం తెచ్చుకోలేదు, శాపాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది అందరూ చేస్తున్నారు, మనం చేయాలి, అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వాలి, అందరూ లేస్తున్నారు, మనం అట్లా కాదు. దేవుని సన్నిధిలో మనం ఆత్మ ప్రేరేపణ ద్వారా చేయాలన్నమాట ఏదైనా సరే. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఎట్లాగైపోయిందంటే మోడర్న్ ప్రపంచం అంతా ఎట్లాగైపోయిందంటే అందరికి ఉంది కాబట్టి మనకు ఉండాలి, అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి, అందరూ నో, యు ఆర్ స్పెషల్, యు ఆర్ సంథింగ్ స్పెషల్. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. నీ పట్ల నీకు జరిగేటువంటి కార్యాలు నీకు స్పెషల్గా ఉంటాయి, అందరిలాగా నీకు జరగవు. అందరి జీవితాల్లో ఉన్నట్టు నీ జీవితం ఉండదు, అందరి జీవితాల్లో జరుగుతున్నట్టు నీ జీవితం జరగదు. అందరికంటే ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, కానీ యోసేపు అన్నదమ్ములు అందరూ ఒకటైతే యోసేపు జీవితం ఒకటి. చూసారా, గమనించారా?
యోసేపు గారి జీవితం వేరుగా ఉంది, స్పెషల్గా ఉంది, ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, అందరిలో ఒక్కడిగా కాదు, నువ్వు ఒక్కడవే స్పెషల్గా ఉండాల. సంథింగ్ స్పెషల్. ఒక గంజాయి వనంలో తులసి మొక్కలా ఉండాల. కాబట్టి దేవుడు శక్తిమంతుడు. కానీ కొన్నిసార్లు ఒక మనిషిగా ఆయన దేవుడికి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మొదటి మాటలు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు. దేవుడికి క్షమించలేడా? యేసయ్యకి క్షమించడం రాదా? యేసయ్యకి క్షమించే మనసు లేదా? ఉంది. కాబట్టే ఆ క్షమించే అధికారాన్ని ఆయన పక్కన పెట్టాడు. ఆ క్షమించే అధికారాన్ని తీసివేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడైనా మనందరి పాపాలు ఆయన మీద పడ్డాయి. ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయన మన పాపాలందరూ మోసుకుని వెళ్ళి గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అధికారాన్ని కోల్పోయాడు ఆయన. ఇప్పుడు అధికారాన్ని తీసేశాడు. ఈ అధికారం అంతా పక్కన పెట్టాడు. మనందరి పాపాలు భరించేటువంటి వ్యక్తిగా, ఒక బలిపశువు, ఒక గొర్రె పిల్లగా ఆయన బలైపోతున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు పాపాలను పరిహరించేటువంటి, ఆ పాపాలను క్షమించేటువంటి, ఆ యొక్క దోషాలను క్షమించే అధికారం ఇప్పుడు నాకు లేదు దేవా. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద మనిషి కుమారుడు భూమి మీద, కానీ ఇప్పుడు భూమి మీద లేడైనా, శిలువ మీద ఉన్నాడు. గమనించాలి, తప్పుగా అర్థం చేసుకోకండి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం కలదని దేవుడే చెప్పాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళని క్షమించని. నేను క్షమించేస్తున్నాను అనట్లేదు ఆయన. కాబట్టి ఇప్పుడు సిలువ మీద ఉన్నాడు, శాపాన్ని మోస్తూ ఉన్నాడు. పాప భరితమైనటువంటి సిలువలో మనందరి పాపాల చేత నింపబడి వ్యాధిగ్రస్తుడయ్యాడంటుండ ఆయన. కాబట్టి ఇప్పుడు నాకు అధికారం లేదు, నేను క్షమించలేను. కాబట్టి తండ్రి, నువ్వు క్షమించి వెళ్ళని అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫీబే విషయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఆమె ఉత్తరాన్ని తీసుకుని వెళ్తూ వచ్చిందంట. రోమాకి తీసుకుని వెళ్ళినటువంటి ఆమె అవ్వచ్చు. ఆమె పరిచర్యను బట్టి పౌలు ఆమెను అభినందించాడు. హల్లెలూయా. ఈరోజు మీకు అభినందన ఉందా? ఎవరి ద్వారా అభినందించబడే పరిచర్య మీరు చేయగలుగుతున్నారా? హల్లెలూయా. చాపలేయటం, చీపురి చూతోడటం, ఇటువంటి అస్సలు మనకి పడదు. కానీ అవి అభినందించదగ్గ పరిచర్యలు అవన్నమాట. వాటికి దేవుడు చాలా ప్రతిఫలం ఇస్తాడు. నా జీవితంలో అవన్నీ చేశాను కాబట్టి చాలా గొప్ప ప్రతిఫలాన్ని నేను చూడగలుగుతూ వచ్చున్నాను. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని పేరట మనం చేసే ప్రతిదీ కూడా గొప్ప ఫలితాన్ని తీసుకుని వస్తుంది. ప్రభు పేరట గమనించాలి. ప్రభు పేరట ఏది చేసినా కూడా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో గడిపినా సరే, ప్రభు సన్నిధిలో ప్రార్థించినా సరే, ప్రభు సన్నిధికి ఎవరైనా నడిపించినా సరే, ప్రభు సన్నిధిలో మరి వచ్చినటువంటి వారికి మనం సహాయం చేసినా, ప్రభు బిడ్డలకు మనం మరి పరిచర్య చేసినా, ప్రభు పేరట వచ్చిన వారికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని యొక్క ఉపకారాన్ని కోల్పోమంట మనం అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియులారా, ఎంతకాలమైంది మీరు దేవుని బిడ్డలకు సహాయం చేసి, దైవ సేవకులకు సహాయం చేసి, బ్రదర్ మేము దశంభాగాలు ఇస్తాం, అది ఏదో కొత్తగా ఇస్తున్నటువంటిది కాదు, గొప్ప కార్యం కాదు, అది దేవునికి ఇస్తున్నాం మనం. 10వ భాగం అంతా నా మందిరం ఆవరణంలో ఉండినట్లయితే ఇవ్వాలన్నారు. అది ఎవరైనా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు దశంభాగం తీయకుండా నాకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడ వస్తుంది? రాదు. గమనించాలి. నేను డబ్బుల కోసం చెప్తున్నాను కాదు. సూత్రం పాటించకుండా లెక్కలు చేయలేము. సూత్రాలు, లెక్కల మా మాస్టర్ అని కూడా మాట ఏంటంటే, ఎక్కాల పొట్టలో లెక్కలు ఉన్నాయి, ఎక్కాలు రాకపోతే లెక్కలు రావు అని కూడా మా మాస్టర్ అలాంతే కదా. కాబట్టి ఇక్కడ సూత్రం, ఈ సూత్రాలు, ఈ ఫార్ములాస్ పాటించకుండా ఫలితాన్ని చూడలేవు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆన్సర్ రాదు. ఒక సూత్రం ఉంటుంది. సూత్రం ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం అని ఉంటుంది. ఇలా కొన్ని సూత్రాలు, కొన్ని రూల్స్, ఆ రూల్స్ని బట్టి నువ్వు సిద్ధాంతాన్ని, ఆ యొక్క ఫార్ములాను మరి ఫామ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకునేది అప్పుడు ఫలితం వస్తుంది, అప్పుడు మార్క్స్ పడతాయి. అందుకని నీకు ఏ విధమైనటువంటి సూత్రాలు లేకుండా ఫలితం ఎక్కడ వస్తుంది? అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎస్ ఉన్నారు. మరి ఏం చేయాలి? ఫలితం. ఏం ఫలితం? అభివృద్ధి చెందాలి. ఎలాగా? విత్తనం నాటకుండా పంట వస్తుందా? రాదు. కాబట్టి నువ్వు దశంభాగాలు తీయకుండా అక్కడే డిసిప్లిన్ పాటించలేదు. చాలా కష్టం అనిపిస్తుంది మనకి. వచ్చే 1000 రూపాయల జీతంలో 100 రూపాయలు తీయాలంటే చాలా కష్టం.
2,000 రూపాయల జీతంలో 200 తీయాలంటే చాలా కష్టం. నాకు తెలుసు, నేను తీశాను. చాలా కష్టం. 2,000 రూపాయలు 200 తీయలేని వ్యక్తివి 20,000 రూపాయలు వచ్చినప్పుడు 2,000 దేవునికి ఎలాగ ఇవ్వగలుగుతావు? 2 లక్షలు వచ్చినప్పుడు దేవునికి 20,000 దేవునికి ఎలాగ ఇవ్వగలుగుతావు? 20 లక్షలు వస్తే 2 లక్షల దేవునికి ఇవ్వగలుగుతావా? చూసారా, ఈ దశంభాగం ఇంత అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ మన జీతాన్ని దేవుడు ఎంత పెంచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విత్తనం విత్తకుండా పంట కోయలేము మనం. కాబట్టి ఏ పంట కావాలో విత్తనం వేసుకోవాలి. నువ్వు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి, ఫైనాన్షియల్లో బ్రేక్ త్రూ కావాలంటే విత్తనం ఎత్తాలి, ఫైనాన్షియల్ విత్తనం ఎత్తాలి. హల్లెలూయా. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాటలు పలకాలి. యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజున అనేక మంది వాక్యాలు వింటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది, ఒక విప్లవం వచ్చింది. మేము ప్రార్థన మార్చుకున్నాం, అద్భుతం. శోధించడం మొదలుపెట్టాం, అద్భుతం. ప్రైజ్ గాడ్. అక్కడ ఆగిపోద్ది. ఇంకా లెవెల్ పెంచండి, లెవెల్ మార్చుకుంటూ వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే పిల్లరా, అడుగుతున్నాం అన్నది మానేశారు. మంచిదే, పొందుకుంటున్నామని మొదలుపెట్టారు, బాగానే ఉంది. కానీ ఏం పొందుకుంటున్నాం? అన్నీ ఆశీర్వాదాలేనా? అన్నీ ఈ భూలోక సంబంధమైన ఉద్యోగము, పెళ్ళి, వివాహము, లేకపోతే ఇల్లు, కారు, ఇవే మాత్రమే పొందుకుంటున్నామా మనం? అక్కడితో ఆగిపోతున్నామా? అదొక లెవెల్, అది గ్రౌండ్ లెవెల్, భూలోకానికి సంబంధించినదంతా. మరి దైవికమైనటువంటి దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని సందులు వాడబడాలి. మనం అనేక మందికి సాక్షులుగా ఉండాలి, అనేక మంది నడిపించే వ్యక్తులుగా ఉండాలి, దేవుని శక్తి చేత నింపబడాలి. హల్లెలూయా. పౌలు గారు పొందుకున్నాడు ఏంటి? ఇల్లా కాదు, బైకా కాదు, కారా కాదు, సంగమా కాదు, ఏది పొందుకోలేదని. మరి ఏం పొందుకున్నాడు? దేవుని చేత శక్తి చేత నింపబడ్డాడు. పైనుంచి శక్తి పొందుకున్నాడు ఆయన. ఎప్పుడైతే శక్తి చేత నింపబడ్డాడో లేచి నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, ప్రసంగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు పిరికివాడుగా పరుగులు తీసినటువంటి వాడు నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, కుక్క వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పరుగులు తీస్తాం. ఎప్పుడైతే ధైర్యంతో నిలబడ్డామో అంతే ఆగుతుంది. అలాగే ఇప్పుడు నిలబడతాం మొదలుపెట్టాడు పేతురు గారు. ఎందుకనంటే శక్తి చేత నింపబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అతని మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకున్నాడు. ఎప్పుడైతే శక్తిని పొందుకున్నాడో మాట్లాడటం మొదలుపెట్టాడు, ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వెవరో యేసుప్రభు శిష్యుడు అంటేనే భయపడి నేను కాదన్నటువంటి వ్యక్తి, ఇదిగో మీరే చంపేసరేసేని, మీరే సిలువేసరేసేని, అయినా కానీ ఆయన తిరిగి 3వ నాడు లేచాడు, మాకు కనిపించాడు. 40 రోజులు ఉన్నాడు ఆయన. ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి అద్భుతాల గురించి చెప్తూ, ఆయన గురించి చెప్తూ, ఇదిగో ఇదే అనుకూల సమయం, మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు ప్రియులారా గమనించాలి, 5,000 మంది, దేవునికి స్తోత్రం కలుగు, 3,000 మంది, 5,000 మంది, 7,000 మంది బాప్తిస్మాలు పొందేశారంట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారా, అన్ని వేల మంది బాప్తిసం పొందారంటే ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికి? అసలు ఎంత ఉద్యమం జరిగి ఉంటుంది. ఒక్క ప్రసంగం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు కూడా మనం ఏది పొందుకోవాలంటే ఉద్యోగం లేదు ప్రార్థన చేయండి, పిల్లలకి ఇది లేదు ప్రార్థన చేయండి, అది లేదు ప్రార్థన చేయండి, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, మంచి వివాహం కోసం ప్రార్థన చేయండి, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, అప్పులు తీరడం కోసం ప్రార్థన. ఎప్పుడు కూడా మనం ఈ డైనామాలోనే, ఈ బాక్స్లోనే గిరగిర తిరుగుతున్నాం. ఆ పంజరంలో చిలక తిరిగినట్లు ఇవే ఈ సమస్యలే. కానీ నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నన్ను దేవుడు వాడుకోవాలి, దేవుని శక్తి చేత నింపాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, అనేక మందికి నేను దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి, అద్భుతాలు పొందుకునేటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా. హల్లెలూయా. ఎటువంటి ఆశాశక్తి ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఫీబే ఒక ఆడామె గురించి అపోస్తలుడైన పౌలు గారు గొప్ప దేవుని సేవకుడు, అనేక సంఘాలు కట్టాడు, కొత్త నిబంధనలు ఎక్కువ భాగం బైబిల్ గ్రంథం రాసింది ఆయనే. ఇంత పరిచారం చేసినటువంటి ఆయన ఈయన ఉపకారం చేసినట్లేదు అక్కడ. థ్యాంక్ యూ జీసస్. ఈయన కూడా ఉపకారం పొందాడంటే ఫీబే గారి ద్వారా ఆవిడ ఎంత గొప్ప భక్తురాలు అసలని. ఈయన కూడా అంటే అనేక మందికి చేసిందంట, ఈయనకి చేసిందంట. అక్కడ పౌలు గారనే చేసిందని లేదు, పౌలా ఎవరా అనవసరం. ఆవిడికి ఎంతమంది వస్తే అంతమందికి ఆవిడ చేయగలిగిన సహాయం చేసింది. అది ఏం సహాయం చేసిందో, ఎలా సహాయపడిందో మనకు తెలియదు, కానీ అద్భుతమైనటువంటి సహాయం చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి.
వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పిడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరికీ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రిస్కిల్లా, అకుల, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా పౌలు జత పనివారు. వారి ఇండ్లలో సంఘాలు ఉన్నాయి. వారు అపోల్లోకి బోధించారు. వారు పౌలును కూడా కాపాడటానికి తమ ప్రాణాలు ఇచ్చుటకైనా కూడా తెగించినటువంటి వారుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూసారా, పౌలుని కాపాడతానికి ప్రాణాలు పెడతాకు సిద్ధపడ్డారు. ఈరోజున ప్రాణాలు తీస్తూ ఉన్నారు సేవకులకి. చూసారా, సేవకులు ప్రాణాలు తీస్తున్నారు. కానీ ఈరోజు అరులు చూడండి, సేవకులు ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారంటే పౌలు గారిని కాపాడాలి, ఎలాగైనా సరే అవసరమైతే మనం ప్రాణం పెడదాం. ఇవన్నీ ఎలా రాస్తున్నాడైనా ఆ అనుభవాలు చూశాడు కాబట్టి. అవి పెద్దగా గమనించి ఉండకపోవచ్చు అనుకుంటారు అందరూ కూడా. సేవకుడు ప్రతీదీ గమనిస్తాడు. హల్లెలూయా. సేవకుడే గమనిస్తుండే. సేవకునికి సేవకుడు, సేవకులకు గొప్ప సేవకుడు మన ఎవరు? యేసయ్య. యేసయ్య గమనించడా? యేసయ్య నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రతీదీ చూస్తాడు, ప్రతీదీ గమనిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు నామాన్ని బట్టి చూపిన ప్రేమ. గ్లాస్ మంచినీళ్ళు. నా చిన్నతనంలో నేను 10 పైసలు 5 పైసలు కానుకలు వేసేటువంటి వాడిని. ఎందుకంటే అప్పుడు 10 పైసలు 5 పైసలు అంటే వాడుకలో ఉన్నాయి. ఆ 10 పైసలు 5 పైసలు కూడా చాలా వచ్చేటువంటి ఏమైనా కొనుక్కుంటే అవే చాలా ఎక్కువ అమౌంట్లో అప్పట్లో ₹10 పావలాలు ఇవి కూడా. ఇంకా ₹5 అంటే ఇంకా నాకు తెలిసి అది ఒక 5-10 వేలతో సమానమే అప్పట్లో. అట్లాంటి అవి ఆ చిన్న వయసులోనే అవి ఇవ్వాలని మనసు వచ్చేది, ఇచ్చేసేవాడిని దేవుడికి. విత్తనం అదంతా కూడాను. ఆ రోజు విత్తనం ఈరోజు పంటగా వస్తుంది. కాబట్టి ఈ రోజుని మీరు మీ ఇంటికి ఎవరో సేవకులు వచ్చారో, లేకపోతే మీరు ఏదో దేవుని పని జరుగుతుంది విత్తారో, మర్చిపోవద్దు విత్తనాన్ని. భూమిలో వేసిన విత్తనం మర్చిపోవద్దు. 100 అంతల పంట పొందుకోవాలి. అందుకని విత్తే ప్రతి విత్తనంతో మాట్లాడాలి మీరు. గో, గ్రో, కమ్ బ్యాక్. హల్లెలూయా. విత్తుతున్నారా? ఏ సేవకుడి కన్నా ఎంత అని విత్తారా? ఇప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చాయి కాబట్టి ఈజీగా ఎక్కడికైనా అక్కడికి పంపుతూ ఉన్నారు. మంచిదే. కానీ పంపే ముందు ప్రార్థించండి. గో, గ్రో, కమ్ బ్యాక్. నువ్వు ఫలవంతమైన నేలలో పడుచున్నావు, నువ్వు విస్తరిస్తున్నావు, నువ్వు 100 అంతలుగా తిరిగి వస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని రిలీజ్ చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అద్భుతమైనటువంటి పంటను మీరు అనుభవిస్తారు. ఇచ్చి లేమిడిగా అవ్వకూడదు. వెదజల్లి అభివృద్ధి పొందాలి. వెదజల్లి అభివృద్ధి పొందాలంటే పొలంలో విత్తనాలు వెదజల్లుతారు. మీరు చూసారో లేదో? విత్తనాలు రైతు నేను వేసేవాడిని. విత్తనాలు నా చిన్నతనంలో ఎట్లా వేస్తారన్నమాట. ఇక్కడ ఒక టబ్లా ఉంటుంది, అందులో విత్తనాలు పెట్టుకుని చల్లుతారు. విత్తనాలు ఇలా చల్లుతూ ఉంటారు అన్నమాట. మట్టిలో పడేసినట్టు ఉంటుంది. చూసేవాళ్ళకంతా అరే ఏంటిది అనిపిస్తుంది. వెదజల్లుతూ ఉంటారు. బైబిల్ ఉందన్నమాట. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. ఆ యొక్క చిన్న టబ్లో ఉన్న విత్తనాలన్నీ వేస్తాడు. కొన్ని నెలలకి ఏం చేస్తాడు? బస్తాలు మోసుకొస్తాడు. హల్లెలూయా. అనేక బస్తాల పంటను మోసుకొస్తాడు. ఇక్కడ ఒక ప్రాసెస్ జరిగింది. విత్తనం వేశాడు, ఊరుకున్నాడు కొంచెం. తర్వాత దాన్ని చూసుకున్నాడు, నీరు పెట్టాడు, ప్రయాసపడ్డాడు, ఎరువు వేశాడు, దాన్ని బాగా చూసుకున్నాడు. కొన్ని రోజులకి అద్భుతమైన పంట పండింది. కాబట్టి ఈరోజు నువ్వు వేసే ప్రతి రూపాయి కూడా దేవునికి చాలా అమూల్యమైనటువంటి విత్తనము. అది దేవుడు ఖచ్చితంగా తిరిగి 100 అంతల పంటగా మరలా నీ ఒడిలోకి వచ్చేలాగా చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 100 అంతల పంటగా తిరిగి ఒడిలోకి వచ్చేలా చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి దేవునికి చెప్పుడు మర్చిపోవద్దు. దేవుడికి అవసరం లేదు. ఆకాశం చేంత కొలిసిన ఆయనకి ఏం అవసరం ఉంటుంది? భూమి మీద పాదాలు పీఠం అంట. ఆయన పాదం పెట్టుకుని ఒక పీట అంట భూమి. అటువంటి పీట మీద కాలు ఎట్టుకున్నాడు ఆయనకి. ఈ భూమిలో ఇంకేం కావాలి ఆయనకి? భూమి ఆయన పాదపీఠం అంటే ఏంటి? ఆయన పాద ధూళితో సమానం ఈ భూగోళం అంతా కూడాను. అటువంటి ఆయనకి మనం ఈ భూలోకం చేతి ఇవ్వాలా? ఇచ్చేది నీ కొరకు. హల్లెలూయా. చేసేది నీ కొరకు, ప్రార్థించేది నీ కొరకు, ఉపవాసం ఉండేది నీ కొరకు. ఇవన్నీ నీకు నువ్వు నీ జీవితం కొరకు, నీ జీవితం బాగుపడాలని, నువ్వు బాగుపడాలని, నీ జీవితం అద్భుతం జరగాలని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నావు. కేవలం నీ కొరకు మాత్రమే.
ఇది దేవుని కొరకు కాదు. నువ్వు చేసే భక్తి నీకు కోసమే, నువ్వు చేసే భక్తి నీ బెనిఫిట్ కోసమే. హల్లెలూయా. దేవుని కోసం అండి, దేవుని కోసం అండి. దేవుని కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన సమస్తము చేసేస్తాను, నేను ముగించానని ఆయన అంటుంటే నువ్వు మళ్ళీ దేవుని కోసం చేసేది ఏమైనా ఉందా? లేదు, చేయవలసిందేమీ లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని కోసం నువ్వు నేను చేయవలసింది ఏమీ లేదు. హీ డిడ్ ఎవ్రీథింగ్. యేసు అన్నీ చేసేసాడు. కాబట్టి నువ్వు చేసేది, భూమి దగ్గరికి వెళ్ళి ఏ రైతన్నా భూమి కోసం విత్తనం విత్తుతున్నానంటాడా? ఈ పొలం కోసం విత్తనం విత్తున్నానంటాడా? లేదు, ఆయన కోసం ఆయన విత్తుకుంటున్నాడు, మళ్ళీ కోసుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ ప్రసంగం విన్నా, ఏ ఉపవాసం ఉన్నా, ఏ కానుక ఇచ్చినా, ఏ సేవకుడికి కానుక ఇచ్చినా కూడా అది ఆయన కోసం కాదు, అది నీ కోసం విత్తనం. అది తిరిగి నీకు పంట వస్తుంది. నువ్వు నమ్మినట్లయితే స్వతంత్రించుకుంటావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు నామములో అద్భుతాలను చూడగలుగుతావు. కాబట్టి రైతు ఎప్పుడన్నా మట్టిలో విత్తనాలు పడితే లాస్ అయిపోయిన అనుకుంటాడా? నో, ఆశతో సంతోషంగా విత్తుతాడంట. ఆ విత్తినటువంటి విత్తనాలకు పంటను కోసుకెళ్తాడు, పానాలు కోసుకెళ్తాడు, బస్తాలు మోసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియులరా, దేవుని వాక్య వెలుగులో మనం నడిపించబడాలి, ఆశీర్వించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అద్భుతాలు మనం చూడాలి, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు, ఊహకందని కార్యాలు చేసేటువంటి వాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? దేవుడికి ఏదో చేస్తున్నామనేటువంటి భ్రమలో బ్రతకొద్దు. దేవుడికి ఏమి చేయవలసిన అవసరం లేదు, దేవుడికి ఏమి అవసరాలు లేవు. అవసరం అంతా నీకు నాకుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైనటు నా ప్రియుడకు ఎఫనైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. నా బంధువులను, నా తోడి ఖైదులైనటువంటి ఆంద్రోనియాకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. హల్లెలూయా. చూడండి, ఎఫనైటు అంటే ఏంటంటే ప్రియమైన వాడు. ఎఫనైటు అంటే ప్రియమైన వాడు, లవబుల్ పర్సన్. హల్లెలూయా. మై లవ్లీ డాటర్ అంటారు, మన నా ప్రియమ కుమార్తె అన్నట్టుగా ఇక్కడ ప్రియమైనటువంటి వాడు అంటాడు ఎఫనైట్ అంటే. కాబట్టి అతడు ఆసియాలో క్రీస్తు వైపు తిరిగిన మొదటి విశ్వాసం అంట. ఆసియాలో మొదటి క్రీస్తు వైపు తిరిగినటువంటి మొదటి విశ్వాసం ఎవరంటండి? ఎఫనైటు అంటే ప్రియమైనటువంటి వాడు. గమనించాలి, రాసుకోవాలి ఇవన్నీ కూడాను. కాబట్టి ఆసియా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఆసియా, నేడు దాని పేరు టర్కీ అనమాట. టర్కీని సూచిస్తుంది చిన్న ఆసియా అంటేని. గమనించాలి. కాబట్టి ఇక్కడ టర్కీలో మొట్టమొదట విశ్వాసి ఎవరంటే ఈయన ఎఫైనెటు ప్రియమైనటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అనేక మంది స్త్రీలకు పౌలు గారు శుభాలు చెప్పాడు. ప్రిస్కిల్లా, మరియా, యూనియా, త్రుఫైనా, త్రుఫోసా, పెర్సిసు, రూపు తల్లి, యూలియా, ఇలాగ అనేక మందికి వందనాలు చెప్తూ ఉన్నాడు. పల్లె గుర్తుపెట్టుకున్నాడు కదా పౌలు గారు. కాబట్టి అపోస్తులలో ప్రసిద్ధికెక్కినటువంటి వారు అనేటువంటి మాటలో అపోస్తులకు బాగా తెలిసిన వారు లేక అపోస్తులలో గొప్పవారు అని అనేక విధాలుగా తర్జుమా చేయబడతాయి. మరి సాంకేతికంగా అపోస్తులుడు అనేటువంటి మాట నియమించబడిన అపోస్తులుడు. ఉదాహరణకు పౌలు, పేతురుని మాత్రమే కాకుండా ఒక వార్తాహరుని కూడా సూచిస్తూ ఉండొచ్చు అనమాట. అపోస్తులని కేవలం పౌలు గారు, పేతురు గారు వెళ్ళామనుకుంటాం, కానీ ఎవరైతే ఒక వార్తాహరుడు ప్రత్యేకంగా మరి ఈ యొక్క లెటర్ పట్టుకెళ్ళి కూడా వచ్చి ఎవరైతే వార్తను మోసుకెళ్ళి కూడా అవుతాడో అతడు అపోస్తులు పిలువబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం విన్నటువంటి మీలో ఏ మార్పులు వచ్చాయి? వాక్యం ద్వారా ఏ విధమైనటువంటి గ్రహింపు వచ్చింది? మనకి వాక్యాన్ని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో అద్భుతం జరిగితే ఉంటాం, జరగకపోతే ఉండం. ఎప్పుడు అద్భుతాల కోసం ఎదురు చూస్తుంటుంటాం. అంతేకాని దేవుని మహిమపరిద్దాము, దేవుని వాక్యం ద్వారా బలపడదాము. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం జరిగింది, దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని పాదాలు పట్టుకో.
ఇంకో అద్భుతం కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంకో అద్భుతం జరగాలి, లేకపోతే చిరాకు వచ్చేయటం, అది కాదు. నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా సరే దేవుని పట్టుకోవాలి. దేవుని పట్టుకున్నటువంటి వారికి ఏముంటుంది? అద్భుతాలు వెంటపడుతూ ఉంటుంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటుంటాయి, సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు సైతాన్ గాడు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. కాపర్ దగ్గర ఉన్న గొర్రె పిల్లకి దాడి చేయడానికి వస్తాడు శత్రువు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కాపర్ చూసుకుంటాడు. దుడ్డి కర్ర, దండం, బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో, శత్రువు వచ్చినా కూడా సమస్య అనిపించదు నీకు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బంది అనిపించదు. హల్లెలూయా. అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు, బయటపడలేని మార్గం లేదనుకుంటున్నామో, దేవుని దగ్గర దాకో, దేవుని దగ్గరకు వచ్చేసాయి. మహోన్నతుని చోట నివసించేవాడు అంటే అప్పులు చేసేసి బైబిల్ చదువుతా కూర్చోమని కాదు ఇక్కడ అర్థం. ఏదో మంచి పని కోసం నువ్వు చేసి ఉండొచ్చు, ఆ పని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, తీర్చేయాలని చెప్పి ఆలోచన ఉంది, కానీ తీర్చలేకపోతున్నావు. అప్పుడు దేవుని సహాయం తీసుకున్నట్లయితే చేస్తాడు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా అప్పు తీసుకుని వాళ్ళకి తీర్చకుండా ఎగ్గొడుతూ నిష్టానుసారంగా చెరిగినట్లయితే దేవుడు ఏం సహాయం చేయలేడు. వింటున్నారా? దేవుడు ఏ విధమైన సహాయం చేయలేడు. నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే, అద్భుతాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ మనసు నిర్మలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నాడు కదా. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అప్పుడు అందరికీ సమకూడి జరుగుతుంది. అందరికీ సమకూడి జరగదు. దేవుని ప్రేమించాలి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. కాబట్టి నువ్వు ఎలా వచ్చావు దేవుని దగ్గరికి? ఏ పిలుపు చేత వచ్చావు నువ్వు? ఆయన సంకల్ప సిద్ధమైనటువంటి పిలుపు చేత వచ్చావా, లేకపోతే నీ సంకల్పం చెప్పున వచ్చావా దేవుని దగ్గరికి అని ఆలోచన చేసుకోవాలి మనం అంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వస్తారు దేవుని దగ్గరికి. రండి రండి రమ్మనుచున్నాడు ప్రభు అనేసి దగ్గర కానీ పాడుతూ ఉంటుంటాం. వస్తాం, మనమంతా కూడా వస్తాం దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తాం మనమంతా. ఏ ఉద్దేశంతో వస్తాం? గమనించాలి ఇక్కడ. తనను ప్రేమించే వారికి, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సంకల్ప సిద్ధి, ఒక సంకల్పం ఉంది. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఎందుకు వచ్చాడు? భూమి మీద దేవా నీవు నాకు అప్పగించిన పనిని నేను పరిపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. తండ్రిని మహిమపరచాలి, తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. అలాగే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఒక ప్రణాళికతోటి, ఒక ఉద్దేశంతో. హల్లెలూయా. లేదు బ్రదర్, నేను జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, కాబట్టి నాకు ప్రార్థించే సమయం ఉండదు, నేను పెద్ద పెద్ద కానుకలు ఇస్తాను. నో. దావీదు చూడండి, రాజు. దానియేలు చూడండి, మంచి జాబ్ హోల్డర్. వాళ్ళు ఎప్పుడు కూడా ముమ్మార్లు 7 సార్లు స్తుతించడాలు, ప్రార్థించాలి, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దేవుని ఎలా స్తుతించాడో, సింహాసనం ఎక్కినా కూడా దావీదు అలాగే దేవుని స్తుతించాడు. దెర్ ఇస్ నో చేంజ్. ప్లేస్ మారినా, పరిస్థితి మారినా, పొజిషన్ మారినా స్తుతిలో మార్పు లేదు. అందుకనే వాళ్ళ గురించి ఈరోజు తరతరాలుగా దావీదు పాపం చేశాడు, తప్పు చేశాడు, పడిపోయాడు, అయినా కానీ దేవుడు హృదయానుసారుడని నిన్నాడు. ఎందుకని తెలుసా? ఇదే తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు. తప్పు చేశాడు, తప్పును ఒప్పుకున్నాడు, ఆశ్రయించబడ్డాడు, అభివృద్ధి చెందాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఎటువంటి ఉద్దేశంతో దేవుని సంధిలోకి వస్తాం, ఎటువంటి ఉద్దేశంతో 3:30 లేస్తున్నారు? ఎందుకని లేస్తున్నారు దేవుని సంధిలో? ఎందుకని 3 పూట్ల దేవుని సంధిలో గడుపుతున్నారు? ఎందుకని ప్రతి లైవ్లో వాక్యం వింటున్నారు? ఎందుకని ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నారు? ఎందుకని స్తుతి, స్తోత్రాలు, వందనాలు, థ్యాంక్ యూ చేసి చెప్తూ ఉన్నారు? ఇందులో ఏ స్వార్థం దాగి ఉన్నది? చూడండి, ఏదైనా మంచి మంచి సాక్ష్యాలు వచ్చాయనుకోండి, వెంటనే నిండిపోతుంటారు జనాలు. వందల వేల మందికి అయిపోతుంటారు లైవ్లోను. మంచి సాక్ష్యం ఏదైనా వచ్చిందంటే నెమ్మదిగా సాక్ష్యాలు పెడతాం మానేసి నెమ్మదిగా తగ్గిందనుకోండి, అంతే చల్లబడిపోతుంటారు జనాలు నెమ్మదిగా. అంటే అద్భుతాలను ఆహారంగా తీసుకుని అత్యధిక కాలం బ్రతకలేం మనం. అద్భుతాలను ఆహారంగా తీసుకుని అత్యధిక కాలం జీవించలేవు. అద్భుతాల మీద ఆధారపడి నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను కట్టుకున్నావంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. వాక్యం మీద ఆధారపడాలి. వాక్యపు పునాది నీకు ఉండాలి. హల్లెలూయా. వాక్యం నీకు పునాదిగా ఉన్నట్లయితే సైతానుగాడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభువు వాడింది అద్భుతం కాదు, యేసుప్రభువు వాడింది ఏ జ్ఞానం కాదు, యేసుప్రభువు వాడింది వాక్యము. హల్లెలూయా. వాడు వాక్యాన్ని చూపిస్తుంటే యేసయ్య కూడా వాక్యంతో సమాధానం చెప్పాడు. వాక్యాన్ని పట్టి వాడిని
కొట్టాడనమాట. హల్లెలూయా. కాబట్టి నీలో వాక్యం లేకపోతే సైతానుడు నీ శోధించినప్పుడు పడిపోతావు, ఆ శోధనలో పడిపోతావు, నీ జీవితం నాశనం అయిపోతుంది. సైతానుడు మాటినేసి యేసుప్రభు దూకేస్తే ఏమైపోయింది చూసారా? నేను దూకుతాను, దేవా నన్ను కాపాడంటే అది కాపాడు దేవుడు అట్లాంటి వాటికి ఉద్దేశపూర్వకంగా నువ్వు కావాలని చెప్పి చేస్తే దేవుడు చేయడు. జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏది మన జీవితం, ఏది మన భక్తి జీవితం, అసలు ఎందుకని దేవుడిని నమ్ముకుంటా ఉన్నాం? లోకస్తులకి మనకి సంబంధం ఏమైనా ఉన్నదా? మంచితనం వాళ్ళలో ఉంది, నీలో ఉంది. నీ మంచితనం బట్టి దేవుడు అద్భుతాలు చేయడు. నువ్వు దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి, ఆయన్ని విశ్వసించిన దాన్ని బట్టి, నీ నమ్మిక చెప్పున నీకు జరుగును కాక అంటూ ఉన్నాడు దేవుడు. యేసు నమ్ముకున్నాడు మేము కూడా బాగానే ఉంటుంది. మరి ఏది అద్భుతం ఏది? ఏది నీ జీవితంలో అభివృద్ధి ఏది? ఏది నీ జీవితంలో మార్పేది? బూతులు మానవు. ఎవరైనా టార్చర్ పెడితే కోపం వచ్చేస్తుంది, బూతులు తిట్టేస్తాం. హల్లెలూయా. మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లయితే ఆలోచన మార్చేసుకుంటాం. మనం అనుకున్నట్టు లేకపోయినట్లయితే నిర్ణయాలు మార్చేసుకుంటాం కదా. ఈ ఉద్యోగం రాలేదు కాబట్టి నేను ఇంకా దేవుని సన్నిధికి రాను, ఈ ఉద్యోగం రాలేదు కాబట్టి ఇంకా దేవుని సన్నిధికి వస్తాను, నేను ఇంకా స్తుతిస్తాను నేను. హల్లెలూయా. దీనికంటే గొప్ప ఉద్యోగం ఇస్తాడు నా యేసు. అది నిర్ణయం అంటేనే. హల్లెలూయా. అంతేగా నువ్వు అనుకున్నట్టు లేదు, జరగలేదని చెప్పేసి ఇంకా నాకు తెలియదు. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తారు అన్నమాట, లేదు బ్రదర్ విడిచిపెట్టాను దేవుడిని, మేము ప్రార్థన కూడా చేయట్లేదు ఇప్పుడు. గ్రేటు. నాశనానికి జోగుచున్నటువంటి వారు అంటారన్నమాట. దేవునికి విరోధంగా ఉండి నువ్వు ఏం వర్ధిల్లుతావు అసలని? ఒక ద్రాక్ష వల్లి ఆ తీగ అందులోంచి తెంపివేయబడితే ఏమైనా అభివృద్ధి చెందుతుందా? ఇంపాసిబుల్. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను, లేకపోతే దేవుడు నీకు చేసినటువంటి కార్యాన్ని వివరించకుండా, చెప్పకుండా జీవితాన్ని గడిపేస్తే వింటున్నారా? థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు నేను స్తుతించేలా పెట్టాడేమో, ప్రార్థించే వ్యక్తిగా పెట్టాడేమో, ప్రసంగించే వ్యక్తిగా పెట్టాడేమో, పాటలు పాడే వ్యక్తిగా పెట్టాడేమో, పరిచర్య చేసే వ్యక్తిగా పెట్టాడేమో. ఏ పని దేవుడు నీకు అప్పగించాడు, ఆ పనిలో నమ్మకంగా ఉండండి. దాంట్లో నమ్మకం నీకు పనిలోకి దేవుడు నేను నియమించాలని చూస్తున్నాడేమో, నీకు ప్రమోట్ చేయాలని చూస్తున్నాడేమో. కానీ నువ్వు ఇందులోనే చిరాకు వచ్చేసేసి ఇంతే, ఈ పని ఇంతే, నా జీవితం నన్ను ఎవరు పట్టించుకోరా, ఇదే పని చేయాలి అనేటువంటి చిరాకుతో నువ్వు పనిచేస్తున్నట్లయితే హెచ్చింపు ఉండదు, ఫలింపు ఉండదు. చిన్న చిన్న విషయాలు, చిన్న తుడవటంలో నమ్మకంగా ఉన్నాను, నేను చైర్లు వేయటంలో నమ్మకంగా ఉన్నాను. నేను చేశానని గొప్ప చెప్పటం కాదు ఇవన్నీ చెప్పేది. మీరు కూడా అట్లా నమ్మకం ఉంటే దేవుడు నాకంటే ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవా అందరికి ఉపకారి, యేసే అందరిని వాడుకుంటాడు. దీనులను, దరిద్రులను పెంట గొప్పల మించి లేవనెత్తేటువంటి వాడు ఆయనే. జ్ఞానం లేనటువంటి వాడిని వాడుకుంటాడో వీళ్ళు గమనించాలి. జ్ఞానం లేనటువంటి వాడిని పిలుస్తాడు కానీ దేవుడు జ్ఞానం లేకుండా వాడుకోవడం. ఆ వ్యక్తికి జ్ఞానాన్ని నింపి, ఆ వ్యక్తికి అర్హతనిచ్చి, ఆ వ్యక్తికి సామర్థ్యం ఇచ్చి అప్పుడు పని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, చాలా జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే జాబ్ ఎవరు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి కావలసినటువంటి విధంగా మలుచుకొని ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఉద్యోగంలో పెట్టుకుంటారు. అలాగే దేవుడు నిన్ను పిలుస్తాడు, ఆయనకు నచ్చావు కాబట్టి నిన్ను పిలుస్తాడు. పిలిచిన వెంటనే నీకు చేసేసేది ట్రైనింగ్ ఉంటుంది, ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, అర్హత ఉంటుంది. ఎస్, జ్ఞానం లేనివాడు, ఏమీ లేనివాడు ఇచ్చేసాడని చెప్పి దేవుడు వాడేసుకున్నాడు. నో, నిన్నేం చేస్తాడని మలుచుకుంటాడు, ఆయనకి తగిన ఆయుధంగా మలుచుకుంటాడు, నిన్ను తయారు చేస్తాడు, అప్పుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి దేవుడు వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు నువ్వు అజ్ఞానివి కాదు. దేవుడు వాడుకోవడం మొదలెట్టినప్పుడు నువ్వు తెలివి తక్కువవాడు కాదు. దేవుడు వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు నీ దగ్గర ఏ సామర్థ్యం లేదు అని అనుకోవద్దు. దేవుడు పిలిచినప్పుడు నీ దగ్గర సామర్థ్యం లేదు, కానీ దేవుడు వాడుకుంటున్నప్పుడు మాత్రం నీ దగ్గర సామర్థ్యం ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైతే లేదో దేవుడు తెలుసు, అది లేదు కాబట్టి నేను పిలిచాడు, అది ఇచ్చి నిన్ను వాడుకుంటాడు.
అదిచ్చి నిన్ను నడిపిస్తాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా దేవుని స్తుతించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదు, సమస్తము సాధ్యమే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. మీ జీవితంలో ఏదో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వయా? ఊహకందని కార్యాలు జరుగుతూ ఉన్నాయా? ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారా? భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేదా? బంధకాల్లో ఉన్నారా? సమస్యలో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? కుటుంబంలో శాంతి సమాధానం లేదా? డోంట్ వరీ, సమాధానకర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన ఆహ్వానించేసేయండి, ఆయన అంతా సెట్ చేసేస్తాడు. ఆయనకు అవకాశం ఏముండే. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నమ్మదగినవాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవునికి అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడ్డారని నమ్ముతున్నాను. పరిచారకులుగా ఉండాలంట, పనివారిగా ఉండాలంట, యోధులుగా ఉండాలంట. హల్లెలూయా. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.